హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కట్ వర్క్ బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి, నేను బ్లౌజు బ్యాక్ పార్ట్లో కట్ వర్క్ వేశాను, అలాగే హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వేశాను. లైనింగ్కి అలాగే ఒరిజినల్ క్లాత్కి మధ్యలో బక్రం పేపర్ వేసి అయితే స్టిచ్ చేశానండి. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ట్రెండింగ్ డిజైన్ అనమాట. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడం కోసము ఫస్ట్ నేను లైనింగ్ని అయితే నార్మల్గా కటింగ్ అని చేశానండి. బ్యాక్ పార్టు, ఫ్రంట్, హ్యాండ్స్ అన్నీ. అలాగే ఒరిజినల్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ మనకి ఎంత కావాలన్నది రౌండ్ అయితే ఒకసారి చెక్ చేసుకున్నాక ఇలా అయితే ఒక పాయింట్స్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత బక్రం పేపర్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని కింద రౌండ్ గురించి ఒక పాయింట్, అలాగే పైన షోల్డర్ దగ్గర ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా అయితే మెజర్మెంట్ తీసుకోవాలండి. 3.5 ఇంచీలు అయితే వెడల్పు తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ బ్లౌజు కొంచెం డీప్గా రావాలి. అందు గురించి ఇలా అయితే మెజర్మెంట్ అనేది తీసుకున్నాక మనకి చిన్న బాటిల్స్ ఇలా ఉంటుంది కదండి, సీసాలైనా లేకుంటే ప్లాస్టిక్ బాటిల్స్ అయినా ఇలా కప్పులు అయితే తీసుకోవాలి. తీసుకొని దీంతో అయితే మనం డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ డిజైన్ చేయడం కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 ఇంచీలు వెడల్పుతో ఒక పాయింట్ అనేది ఇలా పెట్టుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలండి. ఆ తర్వాత రౌండ్ దగ్గర నుంచి 1/2 ఇంచు లోపల సైడ్ అయితే మళ్ళీ ఒకసారి డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనం చేసుకోవడం వల్ల రౌండ్ నీట్గా వస్తుంది, అలాగే బ్యాక్ పార్ట్ అందంగా కనిపిస్తుందండి. ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. మనం ఎక్కడైతే 1/2 ఇంచు పాయింట్ అని పెట్టుకున్నామో దాని దగ్గర నుంచి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే డ్రా చేసుకోవాలండి. ఒక పెన్సిల్ తీసుకుంటే మనకి నీట్గా డ్రా అనేది వస్తుంది. చూడండి, నేను 1/2 ఇంచు అయితే ఇలా పెట్టాను కదా, అక్కడ నుంచి లోపల సైడ్ నుంచి ఇలా అయితే డ్రా చేసుకోవాలి. చాలా నీట్గా చాలా సింపుల్గా చాలా తొందరగా కూడా స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి. చాలా ట్రెండింగ్ డిజైన్. ఈ ట్రెండింగ్ కట్ వర్క్ డిజైను బార్డర్ శారీకి, అలాగే ప్లెయిన్ శారీకి, అలాగే మనకి ఇప్పుడు ట్రెండింగ్ జిమ్మిచూ శారీలు వచ్చాయి కదా, దాని గురించి కూడా ఈ డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే డ్రా చేశానండి. మనం ఎక్కువ ఇలా కరువు తీసుకోకుండా ఈ విధంగా డ్రా చేసుకుంటే డిజైన్ అనేది చక్కగా వస్తుంది. ఇలా ఇవి ఉన్నాయి కదా, ఈ షేప్ అనేది పైకి లేవకుండా వస్తుందండి. ఇలా బక్రం పేపర్ కట్ చేసుకునేటప్పుడు లోపల నుంచి షోల్డర్ దగ్గర అయితే ఒక 1/2 ఇంచు కటింగ్ చేయకుండా ఇలా ఉంచుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ దగ్గర కదలకుండా నీట్గా రావడం కోసం ఇలా అయితే నేను కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నారంటే అసలు మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి అయితే చేరువవుతుందండి. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారి కోసం చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా మనకి బాటిల్ కప్పు కరెక్ట్గా లేకపోతే ఇలా కూడా డ్రా చేసుకొని డిజైన్ అనేది చేసుకోవచ్చండి. మన దగ్గర ఫాల్స్ అట్లయితే ఉంటాయి కదా, వాటిని ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఆక్ షేప్లో రావాలన్నమాట. ఈ షేప్లో ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడు డిజైన్ చేయాలన్నా మనకి బాటిల్ కప్పులు కరెక్ట్గా ఉన్న షేప్లో అయితే దొరకకపోతే ఈ విధంగా అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి తొందరగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి. కటింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ గురించి అయితే నేను ఇలా డ్రా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 4 ఫోల్డింగ్ అయితే వేశాను. ఆ తర్వాత ఇలా మధ్య నుంచి ఇలాగా చూడండి, సేమ్ అదే విధంగా వచ్చింది. మనం ఎలా అయితే అట్టను కట్ చేసుకున్నామో అదే విధంగా ఈ షేప్ కూడా వచ్చింది. ఇలా అయితే మొత్తాన్ని డ్రా చేసుకోవాలి. బక్రం పేపరు 2 ఇంచులు వెడల్పు తీసుకోవాలి. ఆ తర్వాత మనకి బ్లౌజ్లో ఫిట్టింగ్ గురించి మెజర్మెంట్ తీసుకుంటాం కదండి, దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఇలా కట్ చేసుకుంటే 2 హ్యాండ్స్కి కరెక్ట్గా వస్తాయండి.
మనకి బ్లౌజు రౌండ్ దగ్గర 5 ఇంచ్ ఉందంటే 10 ఇంచ్ వెడల్పులో ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత దానికి 2 ఇంచులు కలుపుకుంటూ మొత్తం 14 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఐరన్ బాక్స్తో నీట్గా అంటించేసాను. ఈ విధంగా అంటించుకుంటే మనకి స్టిచ్చింగ్ కూడా తొందరగా అవుతుందండి. నీట్గా ఇలా అంటించుకున్న తర్వాత అలాగే ఒరిజినల్ క్లాత్ పెట్టి ఆ తర్వాత దానిపైన ఇలా లైనింగ్ పెట్టి చివర్లో అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. పాదాన్ని ఎత్తు సూది లోపల పెడుతూ ఇలాగా మనం డిజైన్ ఎలా అయితే కట్ చేసుకున్నామో దానిపై నుంచి స్టిచ్ రాకుండా పక్క నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ పాదాన్ని పైకెత్తి సూది లోపల పెట్టి ఇలాగా ఎలా అయితే డిజైన్ ఉందో దాన్ని ఇలాగ స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి షేప్ దగ్గర నీట్గా వస్తుందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ఈ బ్లౌజ్ సారీ డిజైనర్గా వచ్చింది. మనకి సైడ్లో బార్డర్ అనేది వస్తుంది కదా, అక్కడైతే కట్ వర్క్ వచ్చింది. నేను సారీకి ఏ విధంగా వచ్చిందో బ్లౌజింగ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. మనకి బార్డర్కి డిజైన్లా వచ్చింది కాబట్టి ఇలా చేసుకుంటే మనకి చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక 3 గీతలంతా గ్యాప్ ఉంచుకుంటూ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా మనం ఎలా అయితే డిజైన్ చేసామో దారం కట్ అవ్వకుండా చూసుకుంటూ పక్క నుంచి అయితే కట్ చేసుకోవాలండి. పాదంలో సగం క్లాత్ అనేది ఇలా పెట్టుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలి. దారం కట్ అవ్వకుండా నీట్గా చూసుకుంటూ ఇలాగా కటింగ్ చేసుకోవాలండి. దారం కట్ అయితే మనకి డిజైన్ అనేది నీట్గా రాదు, ఊడిపోతూ ఉంటుంది. చూడండి, లోపల నుంచి మనకి ఎలా అయితే డిజైన్ వచ్చిందో ఇలాగ కట్ పెట్టుకోవాలి. చిన్న చిన్నగా కత్తిరితో ఇలా పెట్టుకుంటే షేప్ దగ్గర నీట్గా తిరుగుతుందన్నమాట. కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్న వారి కోసం ఇలా అయితే చెప్తున్నానండి. ముందు నుంచే టైలరింగ్ వచ్చిన వారు దీని గురించి అయితే తెలిసే ఉంటుంది. కొత్త వారి కోసం అయితే నేను చెప్తున్నాను. ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా రివర్స్ చేసుకుంటూ ఎక్కడైతే మనకి డిజైన్ వచ్చిందో అలాగా వేలు పెట్టి ఇలాగా మనము సర్దుకుంటూ వెళ్ళాలండి. అప్పుడు నీట్గా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీని మీద ఒకసారి ప్రెస్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి. పైనుంచి చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, మళ్ళీ మనం బక్రం పేపర్ పైన ఎలా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా డిజైన్ కూడా ఇలా సైడ్ నుంచి ఇలాగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా నీట్గా వస్తుందండి. ఇది వేసుకున్నాక పైకి లేకుండా ఇలా మనకి బ్యాక్ సైడ్ అయితే చాలా చక్కగా చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనము షేప్ అనేది ఎక్కువగా ఇస్తాం కదా, రౌండ్ షేప్ అనేది, అప్పుడు ఇవి వంకీలా ఉన్నాయి కదా, ఇవైతే పైకి లేచిపోతాయండి. అప్పుడు అందంగా కనిపించదనమాట. ఇలా కొద్దిగా కరువుగా ఇచ్చుకుంటే నీట్గా వస్తుంది. ఈ విధంగా అయితే మొత్తము స్టిచ్ చేసుకున్నాక అలాగే లైనింగ్ని కూడా జాయింట్ చేసుకోవాలి. నీట్గా ఇలా జాయింట్ చేసుకొని చుట్టూ క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే నడుము దగ్గర కూడా పట్టి అనేది అతుక్కున్నాము. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టుగాని అలాగే ఫ్రంట్ పార్ట్లు 2 కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్లో ఈ విధంగా అయితే మనము డాట్స్ అనేది వేసుకోవాలండి. మధ్యలోకి నీట్గా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరిలో మనము ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచీలు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఈ ఫోల్డింగ్ పెట్టి 4 ఇంచీల పొడవుతో 1/2 ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా అయితే 2 సైడ్లు డాట్స్ అనేది వేసుకోవాలి.
ఈ డాట్స్ షోల్డర్కి తిన్నంగా రావాలండి. అప్పుడే మనకి భుజాలు జారకుండా కరెక్ట్గా వస్తుంది. అలాగే హ్యాండ్స్ గురించి ఎలా అయితే కట్ చేసుకున్నామో బక్రం పీస్ని దాన్ని నీట్గా ఐరన్తో ఇలాగా అంటించేసాను. ఈ విధంగా అంటించుకుంటే స్టిచ్చింగ్ తొందరగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం బ్యాక్ పార్ట్ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా హ్యాండ్స్ని కూడా ఇలా పాదాన్ని పైకెత్తి సౌది లోపల దించి ఇలా అయితే స్టిచ్చింగ్ని వేసుకోవాలి. బక్రం పైన రాకుండా పక్క నుంచి అయితే స్టిచ్ రావాలండి. ఇప్పుడు నీట్గా క్లాత్ని ఇలాగా కట్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదేవిధంగా హ్యాండ్స్ని కూడా కట్ చేసుకుంటూ ఇలా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా కట్స్ అని పెట్టుకోవాలి. ఇలాగా వేళ్ళతో ఇలాగా నొక్కి పెట్టి లాగితే మనకి డిజైన్ అనేది నీట్గా బయటికి వస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. కాకుంటే ఇలాగా వేళ్ళతో ఇలాగా నొక్కి పెట్టి లాక్కోవాలన్నమాట. ఆ తర్వాత దీని మీద మరో స్టిచ్ అనేది చివరిలో వేసుకుంటే డిజైన్ అనేది చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే రెడీ అయిపోతుందండి. ఈ డిజైన్ స్టిచ్ చేయడం కోసము సేమ్ ఎలా అయితే బక్రం పేపర్ని స్టిచ్ చేసామో అదేవిధంగా ఇలాగా హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, హ్యాండ్స్ కూడా నీట్గా రెడీ అయిపోయాయి. అలాగే లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి చుట్టుపక్కల. ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నాము, అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నామండి. ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకొని హ్యాండ్స్ని కూడా నీట్గా ఏ విధంగా అయితే జాయింట్ చేస్తానో చూడండి. ఇలా చేసుకుంటే మనకి భుజాలు జారకుండా చాలా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది ముందుకు లాగకుండా భుజాలు జారకుండా చాలా కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా అయితే హ్యాండ్స్ని జాయింట్ అనేది చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు క్లాత్ పట్టుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉందంటే నీట్గా కట్ చేసుకొని షోల్డర్ దగ్గర క్లాత్ బ్యాక్ వైపు అయితే వేసుకోవాలండి. అప్పుడే మనకి భుజాలు జారకుండా నీట్గా వస్తాయి. అలాగే హ్యాండ్స్ దగ్గర అయితే సెంటర్ పాయింట్ని పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక స్టిచ్ అనేది 1/2 ఇంచు క్లాత్ని పట్టుకుంటూ ఇలాగ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మ్యాచ్ అవ్వాలి. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్లో అయితే కట్ అని పెట్టుకుంటాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్ వైపు కూడా కట్ పెట్టుకుంటాము. రెండు మ్యాచ్ అయితే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా అయితే హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల కరెక్ట్గా వస్తాయి, భుజాలు జారకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఎక్కువ తక్కువ అనేది రాకుండా వస్తుందండి హ్యాండ్స్. చూడండి, ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ దగ్గర అయితే ఈ విధంగా ఇలా మెజర్మెంట్ తీసుకొని మొత్తము స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అలాగే చంక దగ్గర కూడా మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే మనము ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే కరెక్ట్గా వస్తుంది. ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి. ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా అయితే ఒకసారి మెజర్ చేసుకుంటూ బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలండి. చాలా నీట్గా వస్తుంది. ఫిట్టింగ్ అనేది అస్సలు పాడవకుండా చక్కగా వస్తుందన్నమాట. అలాగే మన దగ్గర మెజర్మెంట్ అనేది ఉంటే ఇలా అయితే కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా స్టిచ్ చేసి ఫిట్టింగ్ అని చేశానండి. వీడియో ఎలా అనిపించింది, నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నవారు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.